గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనందరికీ తెలిసిన విషయమే, ఈ సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. సో అందులో భాగంగా మనం ఇది ఛానల్ కంప్లీట్లీగా ఫిజిక్స్ సంబంధించింది కాబట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అది ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఫిజిక్స్లో వచ్చిన చేంజెస్ ఏంటో ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పరంగా ఏంటో నేను డిస్కస్ చేస్తాను. సో ఒకవేళ మీకు ఏ సెక్షన్ నుంచి ఏ చాప్టర్స్లో క్వశ్చన్లు అడుగుతారంటే సబ్జెక్ట్ వెయిటేజ్ కావాల్సి వస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను అప్పుడు వీడియో చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం అసలు ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ ప్యాటర్న్ కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి, ఓల్డ్గా పాత పేపర్ ఏంటి అన్న డిఫరెన్సెస్ మీరు ప్రైమరీగా దేని మీద ఫోకస్ చేయాలన్నది విషయం నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ మనము ఓల్డ్ పేపర్ ఫిజిక్స్ పేపర్ ఎలా ఉందో చూద్దాం. దాని తర్వాత న్యూ పేపర్ ఎలా ఉందో మీకు చెప్తే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ వీడియో టీచింగ్లో ఉన్న జేఎల్స్కి కౌన్సిలర్స్కి కూడా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఫర్ సపోజ్ ఓల్డ్లో ఫిజిక్స్ పేపర్ ఎలా ఉండేదంటే 60 మార్క్స్కి ఉండేది. ఓకేనా, ఓల్డ్ పేపర్ మోడల్ అది 60 మార్క్స్కి ఉండేది. అందులో సెక్షన్ ఏ అనేది ఉండేది. సెక్షన్ ఏ అంటే కంప్లీట్గా 2 మార్క్స్. ఓకేనా, 10 క్వశ్చన్స్ ఇస్తారు, మొత్తం రాయాలి, నో చాయిస్, 20 మార్క్స్ వస్తాయి. ఓకేనా, ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్కొక్క క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, టోటల్ 20 మార్క్స్ సెక్షన్ ఏలో. ఇక్కడ నో చాయిస్, అసలు చాయిస్ అనేది లేదు. నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో మొత్తము 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఎవ్రీ స్టూడెంట్ అందులో 6 రాయాలి. మొత్తం 2 క్వశ్చన్స్ అనేవి చాయిస్గా ఉండేది. ఓకేనా, అప్పుడు ఇది ఎన్ని మార్క్స్, ఒక్కో క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. అప్పుడు 6 into 4 మార్క్స్ ఇజ్ ఈక్వల్ టు 24 మార్క్స్ ఈ సెక్షన్లో గెయిన్ చేసేవాళ్ళు. ఓకేనా, సో 8 క్వశ్చన్స్ ఇస్తే 6 రాయాలి, 2 చాయిస్, ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్. అప్పుడు టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తాయి, 24 మార్క్స్ వస్తాయి. సిమిలర్గా సెక్షన్ సి. ఓకేనా, సెక్షన్ సి అనేది 8 మార్క్స్ సెషన్. ఓకేనా, లాంగ్ ఆన్సర్స్ ఇందులో అడుగుతారు. సెక్షన్ బి అనేది 4 మార్క్స్ సెషన్. సెక్షన్ ఏ అనేది 2 మార్క్స్ సెషన్. ఓకేనా, ఇదేమో షార్ట్ ఆన్సర్స్, సారీ ఇది వెరీ షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్. ఇందులో ఏం చేస్తారంటే 3 క్వశ్చన్స్ ఇస్తారు, 2 రాయాలి. 2 into 8 ఈజ్ ఈక్వల్ టు 16 మార్క్స్. ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది చాయిస్ ఉంటుంది. అప్పుడు టోటల్గా చూడండి 20, 24, 44 of 16, 60 మార్క్స్. సో ఇలా ఉండేది ఓల్డ్ ఫిజిక్స్ పేపర్. ఓకేనా, ఈ సంవత్సరం సీనియర్స్ కూడా రాసే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా సేమే. సీనియర్స్కి ఎలాంటి మార్పు లేదు. సీనియర్స్ అంటే ఎవరు, లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదివి ఇప్పుడు సీనియర్స్గా సెకండ్ ఇయర్కి వచ్చిన వాళ్ళకి సెకండ్ ఇయర్ పేపర్ అలాగే ఉంటుంది. జూనియర్స్ అంటే ఎవరు, ఇప్పుడు రీసెంట్గా 2025 మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు జూనియర్స్ కిందకు వస్తారు. వాళ్ళకి మాత్రమే ఇప్పుడు చెప్పబోయే న్యూ ప్యాటర్న్ కొంచెం జాగ్రత్తగా వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి ఫిజిక్స్ ఏం చేశాడంటే వెయిటేజ్ పెంచాడు. అంటే మొన్నటిదాకా క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్క్స్కి ఉండేది, 60 మార్క్స్. ఇప్పుడు ఎన్ని మార్కులకు అవుతుంది, 85 మార్క్స్. చూడండి, దగ్గర 25 మార్క్స్ ఫిజిక్స్ యొక్క వెయిటేజ్ పెరిగింది. ఓకేనా, అప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ సెక్షన్ ఏ. ఓకేనా, సెక్షన్ ఏ అంటే ఓన్లీ ఫర్ 1 మార్క్. జాగ్రత్తగా గమనించండి, కొత్తగా వచ్చిన మార్పులు ఇవి. 1 మార్క్ ఎన్ని ఇస్తారు, 1 మార్క్స్ 9 క్వశ్చన్స్ ఇస్తారు. 9 into 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 మార్క్స్. గుర్తుంచుకోండి, సెక్షన్ ఏలో నో చాయిస్. ఓకేనా, కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ రాయాల్సిందే. ఈ సెక్షన్ ఏలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఎంసీక్యూస్ కానీ అడుగుతాడు. ఓకేనా, ఏదైనా అడగొచ్చు, చాయిస్లో లేదు, ఏదైనా అడగొచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడగొచ్చు, లేదంటే ఎంసీక్యూ అడగొచ్చు, లేదా 1 word సబ్స్టిట్యూషన్ కూడా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బి వచ్చేసి 2 మార్క్స్ సెషన్. ఇది ఇక్కడ కూడా 14 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకేనా, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, 14 క్వశ్చన్స్ ఇస్తాడు. 14కి 14 రాయాల్సిందే, నో చాయిస్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 28 మార్క్స్. ఇక్కడ కూడా చాయిస్ లేదు, గుర్తుంచుకోండి. ఓకేనా, నో చాయిస్. సెక్షన్ బిలో కూడా చాయిస్ లేదు, అర్థం చేసుకోండి. 14 క్వశ్చన్లు ఇస్తాడు, 14కు 14 రాయాలి, దేర్ ఇస్ నో
చాయిస్. నెక్స్ట్ సెక్షన్ సి. సెక్షన్ సి వచ్చేసి 4 మార్క్స్ సెక్షన్. ఇది ఇక్కడ టోటల్గా 12 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో 8 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. టోటల్గా 4 క్వశ్చన్స్ చాయిస్ ఉంటుంది. ఇక్కడ దేర్ ఈజ్ 4 క్వశ్చన్స్ చాయిస్ ఉంటుంది. అంటే టోటల్గా మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి? 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో 8 into 4 32 మార్క్స్ మనకి ఓకేనా సెక్షన్ సిలో వస్తాయి. ఓకేనా, సెక్షన్ సి జాగ్రత్తగా వినండి. మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్. అయితే ఇందులో మనం ఆన్సర్ చేయాల్సిందండి 8 క్వశ్చన్సే, 4 క్వశ్చన్స్ చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ డి. ఓకేనా, సెక్షన్ డి ఇది 8 మార్క్స్ సెక్షన్. ఇది లాంగ్ ఆన్సర్ సెక్షన్. ఇందులో ఎలాంటి మార్పు చేయలేదు. 3 క్వశ్చన్స్ ఇస్తారు ఓల్డ్ ప్యాటర్న్ లాగే. అందులో 2 రాయాలి, ఒక క్వశ్చన్ వచ్చేసి చాయిస్ ఉంటుంది. సో టోటల్గా ఎన్ని ఆన్సర్ చేయాలి? 2. ఈచ్ క్వశ్చన్ 8 మార్క్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 16 మార్క్స్. సో ఇది మీ న్యూ బ్యాచెస్. ఓకేనా, ఈ సంవత్సరం 2025 టు మనకి ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన ఎంపీసీ పిల్లలకు కానీ బైపీసీ పిల్లలకు కానీ ఫిజిక్స్ ప్యాటర్న్. కెమిస్ట్రీ కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా, మీకు మిగతా సబ్జెక్ట్స్ మ్యాథ్స్ కానీ బయాలజీ కానీ కూడా మీకు ఇలాగే తెలుసుకోవాలని ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో అర్థమైంది కదా, టోటల్ 85 మార్క్స్. ఓకేనా, సెక్షన్ ఏలో 9 మార్క్స్, సెక్షన్ బిలో 28 మార్క్స్. ఈ 2 సెక్షన్లో చాయిస్ ఉండదు. సెక్షన్ సిలో 32 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ డిలో 16 మార్క్స్. టోటల్గా 10, 25. సో మొత్తం 85 మార్క్స్ మీకు ఫిజిక్స్లో. ఓకేనా, రిమైనింగ్ మీకు 100కి ఎన్ని మార్క్స్ తగ్గినాయి? 15 మార్క్స్ తగ్గినాయి. అలా ఫస్ట్ ఇయర్లో 15, సెకండ్ ఇయర్లో 15 తగ్గుతాయి. ఈ 30 మార్క్స్ మీద మీకు ల్యాబ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ల్యాబ్లో 30. సో టోటల్గా కలుపుకొని మీకు 2 ఇయర్స్ ఫిజిక్స్లో ఎన్ని మార్క్స్ అండి? మీకు వచ్చేది 200 మార్క్స్. ఓకేనా, ఇది మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా చదవండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.